హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో ఫుల్ బాడీ టోన్ అప్ అవడానికి ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. జస్ట్ మ్యాట్ తీసుకుని రెడీగా ఉండండి, ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అభిమానిక. హాయ్ దీప. హాయ్ అనిల్. హాయ్. సో జస్ట్ మ్యాట్ తీసుకుందామా, అంటే అన్ని మ్యాట్ మీదే ఉంటాయా? కొన్ని స్టాండింగ్ అండ్ కొన్ని ఫ్లోర్ మీద. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫామ్ నేను ప్రతిసారి మెన్షన్ చేస్తాను, మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా మీరు ప్రాపర్గా చేయాలి. 10 repetitions మేము చేస్తున్నా, మీరు ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు డూ, మీరు 5 ప్రాపర్గా క్వాలిటీ రెపిటేషన్స్ చేస్తే దట్ ఈస్ ఇనఫ్. ఎందుకంటే మీరు రాంగ్ చేసి మీరు ఒక 100 repetitions చేసినా యూ విల్ ఓన్లీ ఎండ్ అప్ ఇంజరీస్తో, అండ్ దట్ ఈస్ నాట్ వీ డు నాట్ వాంట్. సో చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ మమ్మల్ని చూడండి, ఫాలో ద రైట్ ఫామ్. ఓకే, అండ్ ఐ హోప్ మీరు అందరు రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బికాస్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో కీపింగ్ యువర్ సెల్ఫ్ హెల్దీ అండ్ యాక్టివ్ చాలా ఇంపార్టెంట్. మన ఇమ్యూనిటీ పెంచుకోవడం, మన ప్రాపర్ డయట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ లేవగానే హ్యావ్ సమ్ నట్స్ అండ్ క్విక్లీ గెట్ ఇన్ టు అ వర్కౌట్. మీకు ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే వర్కౌట్ చేయాలి, అప్పుడే ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు అనిపిస్తే బ్రేక్ఫాస్ట్ చేసి ప్రాపర్గా హెవీ కాదు, మీరు ఎంత తినాలో అంతే తినండి. అండ్ దెన్ అట్లీస్ట్ ఒక 1.5 hour గ్యాప్ తర్వాత స్టార్ట్ యువర్ వర్కౌట్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ అవర్ వార్మ్ అప్. ఓకే, ద ఫస్ట్ వన్, arm circles up and down, 10 reps. Let's go. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from there, hands to the sides and circles. Elbows bent, cheyakunda straight petti, circles. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from there, legs kodiga wide, extend hand paiki, slowly push yourself down. అండ్ మ్యాక్సిమం మీరు ఎంత వెళ్ళగలుగుతారు అంతే వెళ్ళండి, హ్యాండ్ ఇలా ముందుకు రాకూడదు. అప్, చెస్ట్ అప్, అండ్ స్లోగా పల్సెస్, స్మాల్ పల్సెస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slower come up, switch other side and bend. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and slowly come up. Ikkad nundi hip circles, 10 reps. 5, 6, 7 and go. 1, 2 bigger circles, 3 knees soft, 5, 6, 7, 8, 9, 10 and other way round. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10 and ikkad nunchi knee up, right leg up, మీ ఫుట్ ఫ్లెక్స్ ఉంచాలి, నాట్ పాయింటెడ్. ఫ్లెక్స్ ద ఫుట్, నీ పైకి పుష్ చేయండి, లెగ్ బ్యాక్ కాదు, నీ ఫ్రంట్ టువర్డ్స్ మీ చెస్ట్. ఓకే, లెట్స్ గో. 5, 6, 7 and go. Right leg 10 reps. 1, 2, 3 upper body bend చేయకండి, keep your upper body straight. 5, 6, 7, 8, 9, 10 and other side. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and from there legs inkoncham wider, hands out, bend forward, touch the center, come up, malli other side. Okay, hands out. మీరు ఒకవేళ ఫ్లోర్ టచ్ చేయలేకపోతే మీ నీస్ కొద్దిగా సాఫ్ట్ బెండ్ చేసేసి టచ్ ద ఫ్లోర్, కానీ మీ బ్యాక్ మాత్రం ఫ్లాట్ ఉండాలి, స్ట్రైట్ ఉండాలి, ఇలా రౌండ్ కాకూడదు. ఓకే, సో చెస్ట్ ముందుకు పుష్ చేసి షోల్డర్స్ ఇయర్స్ నుంచి దూరం పెట్టి you bend forward, you can get into that. Okay, let's go.
5, 6, 7 and go. 1 and up. Left. 2. Left. 3. Left. 4. Left. 5. Left. 6. Left. 7. Left. 8. Left. 9. Left. 10. Left. And slower from here, slower bring your legs inside. Let's do jumping jacks, hands up and down. Modification, step out, out. Another modification, hands kuda. ఒకవేళ మీకు ఈ మూవ్మెంట్ కష్టంగా అనిపిస్తే హ్యాండ్స్ ఆన్ ద హిప్, స్టెప్ అవుట్, నీస్ చూడండి సాఫ్ట్ ఉన్నాయి. డూ దట్. ఓకే, లెట్స్ గో. 5, 6, 7 అండ్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5, 4, 3, 2, 1 and relax. So let's start మన first one. ఇంచ్ వాక్. ఇది మనం ముందు కూడా చేసాము, కాకపోతే మళ్ళీ చూపిస్తున్నాను. ఫ్రమ్ హియర్ కొంచెం లెగ్స్ వైడ్ ఉంచాలి అండ్ ఇక్కడ నుంచి ఫార్వర్డ్ బెండ్. సో దెర్ ఆర్ 2 వేస్ మనం ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు. హిప్స్ వెనక్కి హింజ్ చేయడం ఇస్ మోస్ట్లీ మన హిప్స్ మీద, అండ్ ఆల్సో మనం ఫార్వర్డ్ వెళ్తున్నప్పుడు హ్యామ్స్ట్రింగ్స్ మీద. వెరీ ఇంపార్టెంట్. మీ నీ స్ట్రెచ్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు, బ్యాక్ ఫ్లాట్ ఉండాలి. సో వెన్ యూ రీచ్ ఫార్వర్డ్, వెయిట్ చూడండి ముందుకు షిఫ్ట్ అవుతుంది. సో ఫ్లాట్ బ్యాక్, ఫార్వర్డ్. సో నీస్ నేను బెండ్ చేశాను. ఒకవేళ ఫ్లెక్సిబుల్ ఉంటే మీ మసిల్స్ యూ కెన్ స్టిల్ కీప్ యువర్ నీ స్ట్రేట్, కానీ బ్యాక్ రౌండ్ అవ్వకూడదు. ఫ్రమ్ హియర్ వాక్ ఫార్వర్డ్, ప్లాంక్ పొజిషన్లోకి వెళ్ళి స్మాల్ స్టెప్స్, స్మాల్ స్టెప్స్, come inside, come up, turn, walk other side. Okay, so inchworm, we'll do 5 of them, take 10 seconds break, another 5. Okay, let's go. And modification చూయించాను కదా, మీరు knees bend చేసి మీరు ఇలా కూడా వెళ్ళొచ్చు. Okay, all right, let's go. 5, 6, 7 and go. Bend forward, walk your palms forward, proper plank and legs inside, toes up, 2 and forward, plank position, squeeze your abs and walk your feet in. 3, turn, melliga, take your time. I'm doing the modification ఈసారి. కంప్లీట్ పామ్ పెట్టేసి, ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే నీస్ కు డ్రాప్ చేసేసి ఈ పొజిషన్ రీచ్ అయ్యాక అప్ అండ్ స్లో స్మాల్ స్టెప్స్, డోంట్ బీ ఇన్ అ హరీ, స్మాల్ స్టెప్స్. ఇక్కడ నుండి అప్. ఓకే, 4, ఫార్వర్డ్, ప్లాంక్, ఫీట్ ఇన్. లాస్ట్ వన్ హియర్, bend forward and maximum hands ki దగ్గర తీసుకురావాలి. Okay, 10 seconds, walk around, shake your legs, walk around. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and let's go. And another 5, forward and feet inside, up, 2, forward, in, 3, squeeze your abs, core tight and up. Let's start. 4, okay. Last one. Let's go. Forward. Proper plank and up.
All right, are you guys okay? ఎస్ Yes, shake your legs. 10 seconds. You guys relax. Watch the next one. ఇక్కడ నుంచి మళ్ళీ I'm getting into a plank position. So plank position లో from here shoulders, wrists ఒకటే లైన్ లో ఉండాలి. ఇలా వెనక్కు ఉండకూడదు, మరీ ముందుకు ఉండకూడదు. ఇలాగే ఎగ్జాక్ట్లీ. అండ్ ఎల్బోస్ కంప్లీట్ గా ఇలా లాక్ చేయకండి. కొద్దిగా సాఫ్ట్. దిస్ ఇస్ లాక్డ్ ఎల్బో, దిస్ ఇస్ సాఫ్ట్. ఓకే, సో ఇక్కడ నుండి ఎప్పుడు కూడా ప్లాంక్ లో వెళ్ళాలంటే లెగ్ వెనక్కి ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు పైకి వెళ్తే హిప్ పైకి వెళ్ళిపోతుంది. సో ఆల్ ఫోర్స్ పొజిషన్ లోకి వచ్చి ఇక్కడ నుంచి లెగ్ అవుట్ అవుట్, దెన్ గెట్ ఇన్ టు ద ప్లాంక్. ఓకే, ఈ పొజిషన్ లో ఫ్రమ్ హియర్ రైట్ నీ, లెఫ్ట్ నీ, ఫ్రమ్ హియర్ నీ డ్రాప్ చేసి పుష్ బ్యాక్ అండ్ come up. Tap right knee, left knee, drop your knees down, push back and up. Plank. Okay, let's go. 10 of these and 5 positions check cheskondi. Shoulders, wrists in line, neck ila drop cheyakodu. Shoulders active, squeeze your abdominal muscles, legs extended and 5, 6, 7, go. Drop your right knee down. Tap your left knee, both the knees down, push back, come up, plank. 2, tap your right, left, drop both the knees, push back and up. 3, right knee, left knee, both the knees down, push back, up. 4, tap right knee, left, both the knees down, back, up. 5, right, left, drop both, back, up. 5, right, left, both, back, up. 6, right, left, drop both, back, up. 7, right, left, both, back, up. 8, right, left, both, back, up. 9, right, left, both, back, up. Last one, don't give up. Left, both, back. Stay there 10 seconds. Child pose. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and మెల్లిగా పైకి రా. From here, stay down, mat మీదనే and ఇక్కడ నుంచి క్రాబ్ పోజ్. సో నేను ముందు కూడా చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. క్రాబ్ పోజ్, లెగ్ డిస్టెన్స్ ఉండాలి హిప్ నుంచి, లెగ్స్ అండ్ హ్యాండ్స్. సో మీరు క్రాబ్ పొజిషన్లోకి రావాలంటే ఫస్ట్ మీ పామ్ ఫేస్ బ్యాక్, వెనక్కి ఫేస్ అయి ఉండాలి. ఇక్కడ నుంచి చెక్ ద సెంటర్ పాయింట్. సో పుష్ యువర్ హిప్ ముందుకి అండ్ వెనక్కి అండ్ సెంటర్ చూసుకొని సెంటర్ హిప్ ప్లేస్ చేయండి. ఫ్రమ్ హియర్ షోల్డర్స్ వెనక్కి అండ్ చెస్ట్ లిఫ్టెడ్ అప్. మీరు ఇలా డ్రాప్ చేస్తే షోల్డర్స్ ఇయర్స్కి దగ్గర వస్తాయి అండ్ మీ బ్యాక్ హర్ట్ అవుతుంది. సో పుష్ యువర్ చెస్ట్ అప్, చిన్ కొంచెం పైకి, లుక్ డయాగ్నలీ అప్. సో ఇక్కడ మీ పామ్స్ మీ ఫీట్ ప్రెస్ చేస్తూ పుష్ యువర్ హిప్ 1 inch ఆఫ్ ద ఫ్లోర్. కొద్దిగానే, మరీ పైకి కాదు, ఇలా కాదు, 1 inch ఆఫ్ ద ఫ్లోర్. ఫ్రమ్ హియర్ ఎక్స్టెండ్ మొత్తం, లెగ్ అవుట్, లెఫ్ట్ లెగ్ అవుట్ స్ట్రేట్ అండ్ డ్రాప్ డౌన్. సో ఇది కాదు, ఇది కాదు. మోడిఫికేషన్, చాలా మందికి ఈ పొజిషన్లో ఇలా హిప్ లిఫ్ట్ చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది. యూ కెన్ డూ అప్, డౌన్, లెగ్ ఎక్స్టెండ్, లెగ్ స్ట్రెచ్, మళ్ళీ అప్, డౌన్. ఇది మోడిఫికేషన్. ఓకే, అండ్ కీప్ యువర్ కోర్ ఎంగేజ్డ్, స్క్వీజ్, యాబ్ మసిల్స్ కాంట్రాక్ట్ చేయండి అండ్ షోల్డర్స్ బ్యాక్. లుక్ కొంచెం పైకి చూడండి, చిన్ అప్ and ready guys. Yes. 5, 6, 7 and go hip up, right leg out, left leg out, drop down, up immediately,
right, left, drop down, up. 3, left, drop down, up. 4, left, drop down, up. 5, left, drop down, up. 6, left, drop down, up. 7, left, drop down, up. 8, left, drop down, up. 9, left, drop down, up. 10, left, drop down, up. And relax. అభిమానిక నెక్స్ట్ మనం ఏం వర్కౌట్ చేస్తున్నాం? Next one. So, ikkada nunchi first will come in the bear position. So, bear position same plank lagni all fours kaakapothe mana knees koddiga lopal vastayi. From here ikkada nunchi toes tuck chesi knees off the floor, extend back, in, left leg back, in, hip up, down. Okay, hip up చేసినప్పుడు షోల్డర్స్ మళ్ళీ దగ్గర తీసుకురాకూడదు. హిప్ అప్, లోపలికి చూడండి and bring your knees down. Let's go. Everyone take the position, shoulders, wrists and knee position in line with your navel. And ఇలా నెక్ కిందకి హ్యాంగ్ చేయకండి, కొద్దిగా పైకి. 5, 6, 7 and knees off the floor. Right leg back, in, left leg back, in, hip up and down. 2, right leg back, in, left, in, hip up and down. 3, right, left, hip up, down. 4, right, left, hip up, down. 5, right, left, hip up, down. 6, left, hip up, down. 7, right, left, hip up, down. 8, left, hip up, down. 9, left, hip up, down. 10, left, hip up and down. Knees down, extend hands down, child pose, relax 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. And slowly up. Ikkada nundi lie down. Sloga on your back. And hands, modification back pain unna vallu, please take support. Hands lower back kinda and raise your legs up. Okay, otherwise advanced people, hands sides, shoulders down undali, complete back floor ki touch avali. All right, from here slowly drop 1, 2, 3, 4 legs halfway varake and malli paiki. Okay, మనం కంప్లీట్గా డౌన్ వెళ్ళట్లేదు అండ్ మీ ఫీట్ కూడా ఫ్లెక్స్ అయి ఉంచాలి. ఇలా మీ నీస్ బెండ్ ఉన్నా కంప్లీట్లీ ఫైన్, టోస్ మాత్రం ఇలా మీ వైపు ఫేస్ అయి ఉండాలి. ఓకే, లెట్స్ గో. 5, 6, 7, go slowly. 1, 2, 3, 4 halfway and come back 90 and 2, 2, 3, 4 halfway and up. 3, 2, 3, 4 halfway up. 4, 2, 3, 4 and up. 5, 2, 3, 4 up. 6, 2, 3, 4 up. 7, 2, 3, 4 up. 8, 2, 3, 4 up. 9, 2, 3, 4 up. 10, 2, 3,
up. Slowly bring your knees to your chest, hug your knees. Stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ నుంచి turn to one side and మెల్లిగా లేవండి. Up and ఇక్కడ నుంచి legs wider. సో మీరు ఎంత maximum push చేయగలిగితే అంతే చేయండి. Don't go beyond that. And from here, palms center లో పెట్టేసి lift your chest up, shoulders back and knees కూడా straight ఉండాలి. Toes, feet flexed. And ఇలా కూర్చోవడం కష్టంగా ఉంటుంది. సో హిప్ లోవర్ బ్యాక్ హిప్ దగ్గర నుంచి కొంచెం ముందుకి పుష్ చేయండి. బ్యాక్ రౌండ్ కాదు, ఫార్వర్డ్. స్టే దే. సో మెల్లిమెల్లిగా మిమ్మల్ని మీరు కొద్దిగా ముందుకు పుష్ చేస్తూ ఉంది. కీపింగ్ యువర్ బ్యాక్ ఫ్లాట్. 5, 4, 3, 2, 1. అండ్ ఫ్రమ్ దేర్ మెల్లిగా లెగ్స్ అదే పొజిషన్లో ఉంచి turn to your right. మెల్లిగా turn to your right. Twist. Lower back నుంచి మీ sacrum నుంచి push yourself up. Twist. Hands కొద్దిగా forward, fingertips మీద ఉండొచ్చు. And chest ముందుకి, knees pop up కాకుండా chin forward, chest forward. 1, 2, 3, 4, 5. And slowly other side. And complete గా మీ షోల్డర్స్ మీ లెగ్ వైపు, చెస్ట్ ఫార్వర్డ్. 1, 2, 3, 4, 5. అండ్ కమ్ బ్యాక్ టు ద సెంటర్. మీ లెగ్స్ దగ్గరికి డైరెక్ట్ తీసుకురాకూడదు. హ్యాండ్స్ వెనక్కి పెట్టి మిమ్మల్ని మీరు వెనక్కి పుష్ చేస్తూ అండ్ బ్రింగ్ ఇట్ ఇన్. నౌ షేక్ ఇట్ అండ్ టు ద సైడ్. And melliga, take your time, push yourself up, slow-ga, roll up, head last. And that's it for today. సో చూసారు కదా, ఈరోజు గెట్ సెట్ ఫిట్లో టోటల్ బాడీ టోన్ అప్ అవ్వడానికి డిఫరెంట్ వేరియేషన్స్తో వర్కౌట్స్ చేశాము. ఇవన్నీ మీరు కూడా ఫాలో అయ్యి స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.